యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము అనేకమైన యుద్ధాలు ఇందులో వ్రాయబడ్డాయి. ఇందులో విజయాలు వ్రాయబడ్డాయి, ఆత్మీయమైన పోరాటాలు వ్రాయబడ్డాయి. యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి గల కారణం ఏంటంటే, మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం, ఆత్మీయమైన యుద్ధ భూమిలో ఉన్నాం. మన జీవితాల్లో కూడా అనేకమైన పోరాటాలు ఉంటాయి. దేవాతి దేవుడు యెహోషువ గారి ద్వారా ఏ విధంగా విజయాలు దయచేశాడో మనం కూడా ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేయటం వల్ల ఆత్మీయ జీవితంలో మనము కూడా జయాలు పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానము చేసిన దేశము కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఎలాంటి దేశం అంటే, ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినట్లు, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడినట్లు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. దేవుడు వాగ్దానము చేసిన దేశము కొండలు లోయలు కలిగిన దేశము. మన ఆత్మీయ జీవితంలో కూడా కొండలాంటి అనుభవాలు ఉంటాయి, లోయల్లాంటి అనుభవాలు కూడా ఉంటాయి. ఎవరి యొక్క జీవితంలో గ్రాఫ్ కూడా అలాగ పైకి వెళ్ళిపోదు. మ్యాథ్స్లో మనం గ్రాఫ్స్ ఉంటాయి, ఒక్కోసారి పైకి వెళతా ఉంటాయి, ఒక్కోసారి కిందకి పడతా ఉంటాయి. మనం మానవులం కాబట్టి మన జీవితంలో మన గ్రాఫ్ ఒక్కోసారి చాలా పైకి ఉంటుంది, ఒక్కోసారి డౌన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకో అని దేవుని యొక్క వాక్యములో ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో అన్నీ కూడా విజయాలే, కానీ తన జీవితంలో ఒక మేజర్ డిఫీట్ ఉంది, ఒక ప్రాముఖ్యమైన ఓటమి. ఈరోజు మనం చదివిన 7వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన ఓటమి. దేవాతి దేవుడు యెహోషువ గారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని అభిషేకించుకున్న తరువాత యెహోషువ గారు అనేకమైన యుద్ధాలు చేశారు. దేవుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని యుద్ధాల్లో కూడా జయాన్ని ఇచ్చారు. యెహోషువ గారి జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, యెహోషువ గారు మోషే దగ్గర శిష్యరికం చేశారు. మోషే దగ్గర విధేయత చూపించాడు ఆయన, మోషే గారికి లోబడ్డాడు ఆయన. తన సొంత సహోదరుడు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు, కానీ యెహోషువ గారు ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు. ఆత్మీయ జీవితంలో మనం దేవునికి లోబడాలి అంటే, ఈ లోకములో కూడా మనము ఆత్మ సంబంధంగా మన పైన ఎవరైనా ఒకరిని పెట్టుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయ జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు ఆత్మీయంగా మనల్ని నడిపించే ఒకరు కావాలి మనకి. మోషేకు ఎవరూ లేరు, మోషేకు దేవుడే. మోషే తన బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు, కానీ యెహోషువ దగ్గరికి వచ్చేసరికి మోషే గారు ఉన్నారు. ఈ యొక్క 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రారంభములోనే ఒక మాట మనం చదువుతాం. 7వ అధ్యాయము ప్రారంభ వచనములో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యోధా గోత్రములో జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. చూడండి, ఎవ్వరికీ తెలియని ఒక పాపము ఇశ్రాయేలీల మధ్య జరిగింది. అది ఎవ్వరికీ తెలియదు. ఒక వ్యక్తి పాపము చేశాడు, ఆ వ్యక్తి పేరు ఆకాను. ఆకాను గురించి చెప్పడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, జరహు ముని మనవడు, జబ్ది మనవడు, కర్మీ కుమారుడు అయిన ఆకాను
దేవుడు యోధా గోత్రం గురించి చెప్పాడు. యోధా గోత్రములో జరహు, జబ్ది, కర్మి అంటే దేవుడు ముత్తాదాగా వెళ్ళిపోయాడు. వారి కుమారుడైన ఆకాను ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు. దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు అండి. ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదీ కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఆలోచన విధానం చాలా వేరుగా ఉంది. ఎందుకంటే గొప్పదైన యెరికో పట్టణాన్ని జయించేశారు. అంత గొప్పదైన యెరికో పట్టణాన్ని జయించేశారు కాబట్టి ఇక మిగిలిన దేశాన్ని చాలా ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలియనిది దేవుడు మాత్రమే చూసింది. వారి మధ్యలో ఒకటి జరిగింది. ఏంటంటే ఆకాను దేవుని మీద తిరుగుబాటు చేశాడు. శపితమైన దానిలో కొంత తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒక్క వ్యక్తి చేసిన పాపము, ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ఇశ్రాయేలు యొక్క సమాజము మొత్తము ఓడిపోవడానికి కారణమైంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కరి పాపము, ఒక్కరి అవిధేయత, కుటుంబంలో ఒక్కరి పాపం ఆ కుటుంబం యొక్క ఓటమికి కారణము కావచ్చు. మన కుటుంబంలో అనేక మంది ప్రార్థన చేసే వ్యక్తులు ఉండవచ్చు. ఒకే ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ఆ కుటుంబం యొక్క ఓటమికి కారణము కావచ్చు. సంఘములో ఒకరి యొక్క అవిధేయత, ఒకరి యొక్క పాపము సంఘమంతా కూడా ఓడిపోవడానికి కారణము కావచ్చు. దైవ సంబంధమైన విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఆ ముందు అధ్యాయములో చెప్పాడు. 6వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడంటే, గొప్ప జయాన్ని ఇచ్చే ముందు దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. 18వ వచనము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మీరు యెరికో పట్టణాన్ని జయించినప్పుడు యెరికో పట్టణములో ఉన్న వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి అన్నీ కూడా దేవుని యొక్క ధనాగారములో పెట్టాలి. అవి దేవునివి. వాటిని మీరు మీ సొంతానికి తీసుకోకూడదని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు జయించారు, అందరూ దేవుని మాటకు లోపడ్డారు. కానీ ఒకే ఒక వ్యక్తి రహస్యముగా పాపము చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ ఒక్క వ్యక్తి వలన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయారు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడి రావాలి. మనం వచ్చేటప్పుడు అడగాలి, దేవా నా బలహీనతలు, నా పాపములు సంఘ మహిమకు అడ్డుగా ఉండకూడదు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరములో మనం భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కోసారి ఒక్క వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి దేవుని ఆత్మ, దేవుని మహిమకు మనం ఆటంకంగా ఉంటామనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యోనా ఒక్కడే పాపం చేశాడు. యోనా చేసిన ఒక పాపము వలన ఆ ఓడలో ఉన్న వారందరి మీదకి కూడా ప్రళయం వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దావీదు భక్తుడు పాపం చేశాడు. దావీదు భక్తుడు చేసిన పాపం ఏంటంటే, తను ప్రజలను లెక్క పెట్టాడు. అనగా నాకింతమంది ప్రజలున్నారు, నా కీర్తి ఎంత గొప్పది అని తన మనస్సులో అనుకున్నాడు. దావీదు ఎప్పుడైతే ప్రజలను లెక్క పెట్టాలి అనుకుని లెక్క పెట్టించాడో, దేవునికి కోపము వచ్చి 70,000 మంది చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకరి పాపము, ఒకరి అవిధేయత అనేక మంది నాశనమైపోవడానికి కారణమవుతా ఉంది. పాపం చేసిన దావీదు బాగానే ఉన్నాడు, ప్రజలు చనిపోయారు. ఇక్కడ కూడా ఆకాను పాపము చేశాడు. యెహోషువ గారు చేసిన పని ఏమిటంటే 2వ వచనములో 7వ అధ్యాయము 2వ వచనములో యెహోషువ గ్రంథం యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. చూడండి, యెహోషువ వేగుల వారిని పంపించాడు. ఇక్కడ యెహోషువ గారు చేసిన పని ఏమిటంటే ప్రార్థన చేయలేదు, దేవుని మీద ఆధారపడలేదు. ఒక జయం వచ్చింది, పెద్ద పట్టణాన్ని జయించేశారు. హాయి అనేది చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణాన్ని ఎలా జయించాలి అని వారిలో వారు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. యెహోషువ గారు కొద్దిమంది వేగుల వారిని పంపించారు. వెళ్ళండి, మనం దాన్ని ఎలా జయించాలో ప్లాన్ చెప్పండి. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నదే కదా పర్వాలేదులే అని సొంత నిర్ణయాలు మనం తీసుకుంటా ఉంటాం. ఎరికో మహాపట్టణం వీళ్ళు జయించలేరు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించారు. కేవలము బోరలు ఊదుట ద్వారా, జనులు చప్పట్లు అరుచుట ద్వారా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా ప్రజలు వారు సొంత నిర్ణయం యెహోషువ గారు తీసుకుంటా ఉన్నారు. వేగుల వారు వెళ్ళారు, చూశారు, అయ్యా పట్టణం చాలా చిన్నది, ఇన్ని వేల మంది లక్షల మంది వెళ్ళి యుద్ధం చేయవలసిన పని లేనే లేదు. 2,000 మంది 3,000 మంది వెళితే చాలు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద విషయాల్లో జయాన్ని పొందుకుంటాం, చిన్న చిన్న విషయాల్లో కూడా ఓటమి చెందుతాం. దేవుని మీద ఆధారపడినప్పుడు అది ఎంత పెద్దదైనా సరే దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. ఎంత పెద్ద శత్రువునైనా దేవుడు ఓడించి వేస్తాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన బలము, మన జ్ఞానం, మన మనుషుల్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున మనం ఓడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారంటే వేగుల వారిని పంపించారు. వేగుల వారు వర్తమానం తీసుకుని వచ్చారు. 2,000 మంది 3,000 మంది వెళితే చాలు. యెహోషువ గారు వాళ్ళ మాట నమ్మి 3,000 మందిని పంపించాడు. పంపిస్తే జరిగింది ఏంటంటే హాయి పట్టణ ప్రజల ఎదుట వారు నిలువలేక 36 మంది చనిపోయారు. మిగిలిన వారందరూ పారిపోయారు. వారు చనిపోయారు 36 మంది. ఎంత ఘోరము! అప్పటి వరకు ఉన్న సంతోషం ఎగిరిపోయింది. కుటుంబాల్లో ఏడుపు వచ్చింది, దిగులు వచ్చింది, భయం వచ్చింది. మన చుట్టూ ఉన్న శత్రువులు మనల్ని చంపివేస్తారు, మనము నిలవలేము. ఆయన బిడ్డలమైన మనము ఆయన మీద ఆధారపడడం మనం ఎప్పుడూ మానివేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని నమ్ముకోకూడదండి. ఆత్మీయ జీవితంలో మనుషుల్ని మనము నమ్ముకోకూడదు. మనుషుల్ని మనం నమ్ముకుంటే మనకు తెలియకుండానే మన కింద ఉన్న వేర్లన్నీ కూడా చెదలు పట్టేస్తూ ఉంటాయి. మనుషుల్ని నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. దేవాది దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. అధ్యాయంలో 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడిట్లు మందరు చూడండి, ఒక్కడిట్లు 1000 మందిని తరుమును,
ఇద్దరు ఇట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఒకళ్ళు ఎంతమందిని హతం చేస్తారంట? ఒకడు ఎంతమంది? ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని హతము చేస్తారు. దేవునిలో ఉన్న గొప్పతనము అది. దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, మనం దేవునికి లోబడినప్పుడు, అన్ని విషయాల్లో దేవునికి మనం విధేయత చూపించినప్పుడు ఒక్కరు 1000 మందిని హతము చేయగలుగుతారు. ఇద్దరు 10,000 మందిని హతము చేయగలుగుతారు. నీకు విరోధముగా ఎంతమంది శత్రువులు లేచినా, నీవు దేవునికి లోబడితే, మనలో ఉన్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టి దేవునికి మన జీవితాన్ని గనక సమర్పించుకోగలిగితే, ఒక్కరు 1000 మందిని తరమగలరు, ఇద్దరు 10,000 మందిని తరమగలరు. అది దేవుడు మన పక్షముగా ఉండి మనకిచ్చే విజయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సామాన్యమైన వారు కాదు. దేవాది దేవుడు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడంటే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, చూడండి ఒకసారి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మనమంట దేవుని యొక్క స్వకీయ సంపాద్యము, అంతే. ఆయన యొక్క ట్రెజర్ మనం, ఆయన ఆస్తి మనమే. ఆ తర్వాత చూస్తే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో పరిశుద్ధముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనతో ఉంటే, మన పక్షంగా యుద్ధం చేయాలి అంటే, మనకు జయము రావాలి అంటే, దేవుడు మనలో పరిశుద్ధతను కోరుకుంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం. 23:14. ద్వితీయోపదేశ కాండము 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక, ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా నుండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజల మధ్య సంచరించే దేవుడు. ఆయన మన మధ్య సంచరించే దేవుడు. ఆయన మనల్ని విడిపించడానికి, మన శత్రువుల్ని మనకు అప్పగించడానికి ఆయన మన మధ్య సంచరించే దేవుడు. మనల్ని విడిపించే దేవుడు, మన శత్రువుల్ని మనకు అప్పగించే దేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు గనుక, సంచరిస్తూ ఉన్నాడు గనుక, పాళెము పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన సంఘమైన మనము కూడా అంతే. మనం ఎవరము అంటే, ఆయన సంఘములో మనమందరము ఒక్కొక్క అవయవములో ఉన్నాం. సంఘము అంటే ఆయన శరీరము. మనందరము కలిస్తే ఒక శరీరము. ఆ శరీరములో మనందరము ఒక్కొక్కరము ఒక్కొక్క అవయములో ఉన్నాం. మన శరీరములో ఏదైనా ఒక అవయవం పాడైతే మిగిలిన అవయవాలు సంతోషంగా ఉంటాయా? నిజంగా మనం దేవుని రక్తములో కడగబడి పరిశుద్ధాత్మతో మనం నింపబడి దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తోటి వారు పాడైపోతే, మన తోటి వారికి కష్టాలు వస్తే, మన తోటి వారికి నష్టాలు వస్తే, ఆటోమేటిక్గా దానివల్ల మనం కూడా పాడైపోతాం. అది సంఘం అంటే. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రభువారు చాలా మాటలు మనకు చెప్పారండి. 12వ అధ్యాయము 12వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవు. ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. 26వ వచనం చూడండి. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును.
ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అది యేసు క్రీస్తు ప్రభువు యొక్క శరీరము యొక్క విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులోనికి వచ్చాక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నీ పొరుగువారు బాగుంటే నీవు కూడా బాగుంటావు అనేది దైవ సంకల్పం. అది యేసుక్రీస్తు ప్రభు సంఘం అంటే అందులో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అందులో మనందరం కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాం. మనలో ఏ ఒక్కరు నశించిపోయినా, ఏ ఒక్క అవయవము పాడైపోయినా సంఘానికి క్షేమము కాదు, శరీరానికి క్షేమం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది అదే. అందువలన మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉండాలి, మనలో ప్రతి ఒక్కరూ నీతిగా ఉండాలి, ప్రతి ఒక్కరము ఇతరుల యొక్క క్షేమము కోరేవారుగా మనం ఉండాలి. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. చూడండి, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఈరోజు మనం ధ్యానం చేసే ఆకాను అంటే ట్రబుల్, ఆకాను అంటే శ్రమ. ఒకే ఒక్క వ్యక్తి పాపం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోయారు, 36 మంది చనిపోయారు, అనేక మంది కుటుంబాల్లో ఏడుపులు, ఆర్తనాదాలు. పాపము యొక్క తీవ్రత అంత భయంకరంగా ఉంటా ఉంది. మనకు తెలియదండి, పాపము చాలా తీయగా ఉంటుంది, తుదకు మరణానికి దారి తీస్తూ ఉంటుంది. ఒక్క వ్యక్తి, చేసిన వ్యక్తి బ్రతికున్నాడు, ఆయన కుటుంబం బ్రతికే ఉంది, 36 మంది చనిపోయారు. యెహోషువ గారు చేసిన పని ఏమిటంటే 4వ వచనంలో, 6వ వచనం చదువుదాం. 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి. యెహోషువ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కృంగిపోయాడు. ఆయన తన బట్టలు చించుకున్నాడు, తన ముఖాన్ని నేల మీద మోపుకున్నాడు. తనతో పాటు ఇశ్రాయేలు పెద్దలు కూడా ఆయనతో ఏకీభవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనీసం శ్రమల్లోనైనా దేవుని వైపు తిరిగాడు. గొప్ప సంగతి. మన జీవితాల్లో మనకు బాధలు, మనకు కష్టాలు కలిగినప్పుడు దేవుని వైపు తిరగాలి. దేవా, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ సమస్యలు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కష్టం వెనక, ప్రతి నష్టం వెనక ఏముంది, దీని వెనక ఎవరి పాపం ఉన్నది? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. తన వస్త్రాల్ని చించి వేసుకున్నాడు, ధూళి తన మీద వేసుకున్నాడు. మానవ నైజం ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరో ఒకరి మీద తప్పు వేసేస్తాం మనం. నీ వల్లే ఈ తప్పు కలిగింది, నీ వల్లే ఈ తప్పు కలిగింది అంటాం మనం. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటి? కారణము ఆకాను మాత్రమే కాదు, యెహోషువ కూడా ఇందులో పాత్ర ఉంది. యెహోషువ పాత్ర ఏంటంటే, యెహోషువ ప్రార్థన చేయలేకపోయాడు. అయ్యా, యెరికోను జయించాం కదా, హాయి మీదకి వెళ్తా ఉన్నాం, ఏం చేయమంటావు ప్రభు అని ప్రార్థన చేయలేదు. ఒకవేళ ప్రార్థన చేసి ఉంటే దేవుడు ముందే బయలుపరిచేవాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని దేవుడు ముందే చెప్పేవాడు. దేవుణ్ణి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఎవ్వరి మీద మనం నిందలు వేసేయకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు.
వాళ్ళు సక్సెస్ కాలేరు కొన్ని విషయాల్లో. పిల్లల్ని తిడతా ఉంటాం, కొడతా ఉంటాం. అది గొప్పతనం కాదు. ఏం చేయాలి? పిల్లల కోసం ప్రార్థించాలి. దేవా, జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నా బిడ్డలు దీవించయ్యా. అది తల్లిదండ్రుల యొక్క లోపమే. అది ఎప్పుడు ఏది ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. మన దేవుడు బయలుపరుస్తాడండి. ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ అవిధేయత ఉందో, ఏం చేయాలో మన దేవుడు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన బట్టలు చించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వారి ఓటముల్లో దేవుని సన్నిధిలో విలపించిన అనేక మంది ఉన్నారు. యెహోషువ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఏంటి ఇలా జరిగింది? ఆయన అంటున్న మాట, ఈ యోర్దానును నీవెందుకు దాటించావు? మేము యోర్దాను అవతల నివసించుట మేలు కదా. ఓటమిలో మనకు అలాగే అనిపిస్తుంది. ఎందుకు బాప్తీసం తీసుకున్నాను? ఎందుకు సేవ చేస్తా ఉన్నాను? ఎందుకు దేవుడి పని చేస్తా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అనేక సార్లు ఈ మాటలు మన నోటి నుండి వస్తూ ఉంటే మన హృదయంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఎందుకు ఎందుకు. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు ఇలాగే అన్నారు. వారికి ఆకలి వచ్చినప్పుడు, వారికి దప్పిక వేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు, ఫరో సైన్యం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఇదే మాట్లాడినారు, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు? మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా. యెహోషువ కూడా అంటా ఉన్నాడు, అయ్యా, ఎందుకు మమ్మల్ని యోర్దాను దాటించావు? యెహోషువ గారికి కూడా తెలియదండి ఏం జరిగిందో. ఎందుకు యోర్దాను దాటించావు? సీను అరణ్యములో ప్రజలు ఆకలి వేసినప్పుడు నిర్గమాకాండం 16వ అధ్యాయములో 3వ వచనం ఈ మాట అంటారు, అయ్యా, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిమని వారితో అనగా. కృంగిపోయినప్పుడు మనిషి చేసే ప్రార్థన ఇదే. బైబిల్లో ఇంకా ఘోరమైన ప్రార్థనలు ఉన్నాయి. దేవా, నన్ను చంపేయి ప్రభువా అని ప్రార్థన చేసిన మహాభక్తులు ఉన్నారు. నన్ను చంపేయి నాయనా, నేను చనిపోతే మేలు. ఏలియా భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా, నేను చనిపోతే మేలు కదా. నిరాశ వచ్చినప్పుడు, అవిశ్వాసం వచ్చినప్పుడు, పిరిగితనం వచ్చినప్పుడు, ఎక్కడో పాపము దాగి ఉండినప్పుడు మనిషి నోటిలో నుండి వచ్చే మాటలు ఈ విధంగానే ఉంటాయి. మేము యోర్దాను దాటకుండా ఉంటే మేలు కదా. 17వ అధ్యాయం 3వ వచనం నిర్గమాకాండంలో కూడా రెఫీదీములో నీటి కోసం వాళ్ళు ఇలాగే సణిగారు, అయ్యా, మేము మా పిల్లలు దప్పి చేత చచ్చిపోవటం కన్నా ఐగుప్తులో ఉంటేనే మేలు కదా. ఆత్మీయ యాత్రలో పోరాటాలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. దేవుని అద్భుతాలు జరిగే ముందు మన జీవితంలో పరీక్షలు కూడా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సమయంలో విశ్వాసముతో మనం ఉండాలి, విశ్వాసముతో మనము మాట్లాడాలి, విశ్వాసముతో మనం మాట్లాడాలి. నా దేవుడు గొప్ప దేవుడు, గడిచిన దినాల్లో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, ముందు కూడా చేస్తాడు, నన్ను నిలవ పెడతాడు అని మనం మాట్లాడాలి ప్రియమైన దేవుని బిడ్డరా. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కాదేషు బర్నియాకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అక్కడ కూడా అదే మాటలు పలికారు. 10 మంది వేగుల వారు అన్నారు, మనము యుద్ధం చేయడానికి వెళితే చచ్చిపోతాం, మనం మిడతల్లాగా ఉన్నామంటే వాళ్ళందరూ కూడా ఏడ్చారండి. మమ్మల్ని, మా భార్యల్ని చంపడం కోసం తీసుకొచ్చావా? మేము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవటం బెటర్ అని పలికారు. యెహోషువ భక్తుడు కూడా అంటున్న మాట ఏంటంటే ఇదే మాటలు పలుకుతా ఉన్నాడు, అయ్యా, మమ్మల్ని ఎందుకు నీవు యోర్దాను నదిని దాటించావు అంటూ ఉన్నాడు. 8వ వచనములో, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? దేవా, నేనేం చెప్పాలి? జయం వచ్చినప్పుడు దేవుడు యెహోషువను బట్టి జయాన్ని ఇచ్చాడు. ఓటమి వచ్చినప్పుడు ఓటమి కూడా బాధ్యత అయిందే.
అనేక మీటింగుల్లో సాక్ష్యం చెప్తూ ఉంటారు, ప్రభు పలానాలో పలానా స్వస్థపరిచారని. స్వస్థపరచకపోతే ఆ బాధ్యత ఎవరిది? ఎందుకు ఓటమి వచ్చింది? బాధ్యత ఎవరిది? నేనేం చెప్పగలను ప్రభువా? ఒక నాయకునిగా, ఆత్మీయ నాయకునిగా, నీ సేవకునిగా నేనేం చెప్పగలను ప్రభువా? తర్వాత వచ్చిన చూస్తే కనానీయులను, ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల నీ ఘనమైన నామమును గూర్చి నీవేమీ చేయదువని ప్రార్థింపగా. ఎంత మంచి మాట చూసారా? అయ్యా, వాళ్ళు మమ్మల్ని చుట్టుకుంటారు, మా పేరు భూమి మీద లేకుండా చేస్తారు, అప్పుడు అవమానం నీకే కదా. నీవేం చెప్పుకుంటావు నాయనా? ఘనమైన నీ నామం గురించి నువ్వేం చెప్పుకుంటావు? దేవుని బిడ్డలారా, మనకి ఏం జరిగినా దేవునికే, మన ద్వారా ఏం జరిగినా దేవునికే, మన ద్వారా మహిమ కలిగినా దేవునికే. ఒకవేళ అవమానం కలిగితే మనల్ని బట్టి దేవునికి అవమానం కలగకూడదు. ఎప్పుడూ దేవునికి అవమానం కలగకూడదండి. మనం అవమానం పడినా పర్వాలేదు, కానీ మనల్ని బట్టి మన దేవునికి అవమానం రాకూడదు. అయ్యా, నీ నామానికి, నీ మహిమకు అవమానం కలిగితే నువ్వేం చేస్తావు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉంటుండగా 10వ వచనములో దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూడండి 12వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడైన. ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని బిడ్డారా, దేవునికి ఇచ్చే సమస్తము కూడా దేవునిది. మీరు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధన గ్రంథంలో బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమాధానార్థ బలి ఉన్నాయి. దహన బలి, సమాధానార్థ బలి, దేవునికి బలులు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బలిలో కొంత దేవునికి, కొంత దేవుని సేవకునికి దేవుడిచ్చాడు. ఈరోజు మనం చదువుతూ ఉన్న ఎరికో పట్టణాన్ని జయించినప్పుడు ఎరికో పట్టణంలో వెండి, బంగారము, ఇనుము అన్నీ కూడా దేవునివే. ఎందుకంటే అది ప్రథమ ఫలము, మొట్టమొదటి జయము. కనాను దేశములో మొట్టమొదటి జయము, ప్రథమ ఫలము దేవునిదే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చదివితే ప్రథమ ఫలములు దేవునివే. మనమంటే దేవునికి ప్రథమ ఫలములు, ఆస్తిలో భాగాన్ని ఇచ్చి నీ దేవుడైన యెహోవాను గణపరుచుము అనే మాట మనం చదువుతా ఉన్నాం. దేవునికి చెందవలసినవి ఏ మానవునికి చెందకూడదు. దేవునికి చెందవలసినవి గనక మానవునికి చెందితే అది శాపగ్రస్తమైనది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి చెందవలసినవి, ఒకవేళ దేవుడు అంటే దేవుని సేవకుడు కూడా, దేవునికి చెందవలసినవి ఉన్నాయి, దేవుని సేవకునికి చెందవలసిన కొన్ని ఉన్నాయి. అవి ఒకవేళ గనక దొంగిలిస్తే అది శాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాను చేసిన పాపం అదే, అది అతనికి శాపంగా మారింది. ఒక్కనికే శాపం కాదు, ఆ శాపము దేశం మొత్తానికి చుట్టుకుంది. దేవుడు అంటూ ఉన్నాడు, శపితమైన వ్యక్తి మీ మధ్య నుండి తొలగించబడితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఏం చేశాడంటే, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే నేను మళ్ళా మీ మధ్యలోనికి వస్తాను. ఎలా పరిశుద్ధపరచుకోవాలి అంటే, దేవుడు 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రాన్ని పిలవమన్నాడు. ఒక్కొక్క గోత్రాన్ని పిలవమన్నప్పుడు యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రములో నుండి జరహు పట్టబడ్డాడు, జబ్ది పట్టబడ్డాడు, కర్మీ పట్టబడ్డాడు, ఆ తర్వాత ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడిన తరువాత యెహోషువ అంటూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరిచి నువ్వేం చేశావో చెప్పు అన్నాడు. నువ్వేం చేసావో చెప్పు అంటే ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను చూశాను, నేను ఆశించాను, నేను దానిని దాచిపెట్టేశాను అంటూ ఉన్నాడు. చూశాడంట, ఆశించాడంట, దాన్ని దాచిపెట్టాడంట, ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా,
వెంటనే ఎక్కడ దాచాడో మొత్తం కూడా చెప్పాడు. యెహోషువ గారు పంపించారు, ఆ డేరా కింద దాచిపెట్టాడు. తీసుకొని వచ్చారు. ఆకాను యొక్క కుటుంబాన్ని, తనకున్న సమస్తాన్ని కూడా రాళ్లతో కొట్టేశారు. పెద్ద రాళ్ల గుట్ట వేయబడింది. చనిపోయారు, అందరూ నాశనం అయిపోయారు. మనం చదివితే ఈ అధ్యాయము చివరిలో 7వ అధ్యాయము చివరి భాగంలో 26వ వచనం చూడండి. వారి రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకమును విడిచిన వాడే మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి అకోరు లోయ అని పేరు. అకోరు లోయ. వేదన, బాధలు, కష్టము, ఒకరి కుటుంబము సమాధి అందులో ఉంది. సజీవంగా చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శపితమైన దానిని తీసి దాచిపెట్టుకున్నారు. అది తీసి బయట పడవేస్తే తప్ప ఇశ్రాయేలు ప్రజలకి జయము లేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ శపితమైన అకోరు లోయనే ఆయన నిరీక్షణ లోయగా మార్చే దేవుడు. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదివినప్పుడు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆకోరు లోయ అనగా శ్రమ కలిగిన లోయ, మరణపు లోయను మన దేవుడు నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనంలో కూడా, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఆకోరు లోయ లాంటి పరిస్థితులను, మనలో ఎంత శాపమున్నా, మనలో ఎంత బలహీనత ఉన్నా, యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు ఒక నిరీక్షణ కలుగ చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళితే చాలు, ఆయన మనలో ఉన్న శాపాన్ని బయటపడవేసే దేవుడు. పాత నిబంధన గ్రంథంలో శాపగ్రస్తమైన మనుషుల్ని చంపివేయమని చెప్పిన దేవుడు మనలో ఉన్న శాపము, మనలో ఉన్న బలహీనతలను తీసివేసి మనల్ని నూతన సృష్టిగా చేస్తూ ఉన్న మన ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు, మనం కూడా మన జీవితాల్లో మనలో ఏది లోటు ఉందో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏ లోటు ఉన్నా, ఈరోజు మనం చదివిన సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయములో, మార్కు సువార్త 10వ అధ్యాయములో ఒక యవనస్తుడు, ఒక ధనికుడు ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. అందరి ముందు మోకాళ్ళుని ఆయన అంటూ ఉన్నాడు, సద్బోధకుడా అంటూ ఉన్నాడు. 10వ అధ్యాయం 17వ వచనములో, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయుదునని అడగగా. చూడండి, ఒకవేళ ఇలాంటి వ్యక్తి మన సంఘములో ఉంటే, మన బంధువుల్లో ఉంటే ఎంతో గొప్పగా ఊహించుకుంటాం. ఒక యవనస్తుడు, ఒక ధనికుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలందరి ముందు వచ్చి మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, అయా నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలి అంటే, ప్రభు అన్నారు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందగదుడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను. చూడండి, బాల్యము నుండి యవనస్తుడు, అన్నీ కలిగిన యవనస్తుడు అంట, తల్లిదండ్రులను సన్మానిస్తా ఉన్నాడు, ఏ పాపము చేయటం లేదు. ప్రభు అంటూ ఉన్నారు, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూడండి, మనం అనుకుంటాం, నేను ఇంత భక్తి చేస్తున్నాను, అంత భక్తి చేస్తున్నానని మనం అనుకోవచ్చు. ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత బైబిల్ స్టడీ చేస్తున్నానని మనం అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు, నీకొక్కటి కొదువుగా ఉంది. ఏంటి ఆ కొదువు అంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అన్నాడు. పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఎవరు చేయగలరండి ఈ మాట? నీకున్నవన్నీ అమ్మేసాయి, పేదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు.
అందువల్ల దేవునికి లోపడడం అంటే అంత తేలికైంది కాదండి. మనం దేవునికి లోపడుతున్నామంటే ఒక మనం అనుకుంటున్నామేమో, దేవునికి లోపడడం అంటే దేవునికి మన సమస్తాన్ని కూడా ఇవ్వగలగాలి. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం దేవునికి? ప్రభు అన్నారు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఆయనంట మిగులు ఆస్తి కలిగిన వాడు గనుక ఆయన ఏం చేశాడంటే తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అంత భయభక్తులు కలిగిన ఆయన దేవుని దగ్గర తేలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి నీకు కొదువుగా ఉన్నది. మనలో కూడా ఏదో కొదువు ఉంటుంది, మనలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. తోటి వారితో పోల్చుకుంటే ఒకవేళ మనం భక్తి పరులాగా అనిపించవచ్చేమో, కానీ దేవునితో మనకు సహవాసం ఉన్నప్పుడు, దేవుడు కోరుకున్నవి మనం విడిచిపెట్టాలి అని దేవుడు మనకు చెప్పినప్పుడు నిజంగా మనం దేవునికి ఇవ్వగలిగితే అంతకు మించిన భాగ్యం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది అన్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం. దేవుడు తుయతైర సంఘంతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని చదువుదాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చూడండి, దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో. ఏం చెప్తా ఉన్నాడు ఆయన? నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు తెలుసు. నువ్వు చాలా బాగున్నావు. తుయతైర సంఘంతో అంటా ఉన్నాడు. అయినను 20వ వచనములో నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటున్నాడు ఆయన. ఒక తప్పు ఉంది. ఎందుకంటే తుయతైర సంఘములో ఉన్న బోధ కరెక్ట్గా లేదు. బోధ కరెక్ట్గా లేనప్పుడు మన భక్తి ఎప్పుడూ కరెక్ట్గా ఉండదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా సంఘమే ఏదైనా వాక్యం అనుకోకూడదండి. మన బోధ కరెక్ట్గా లేనప్పుడు, బైబిల్ బోధలు 3 రకాలుగా ఉంటాయి. మంచి బోధ, సౌండ్ యాక్టిన్ ఉంటుంది, దుర్బోధ ఉంటుంది, భిన్న బోధ ఉంటాయి అండి. 3 బోధలు ఉంటాయి. మంచి బోధ ఉంటుంది, చెడ్డ బోధ ఉంటుంది, మూడోది అయిపోయింది నాది. మంచి బోధ చెప్పండి. మంచి బోధ, చెడ్డ బోధ, మూడోది భిన్నమైన బోధ. మంచి బోధ మంచిదే, చెడ్డ బోధ మంచిదే. చెడ్డ బోధలో యేసు ప్రభు దేవుడు కాదు, ఇంకా వాళ్ళ సంబంధం ఉండదు సంఘంతో. భిన్నమైన బోధ ఉంటుందండి. యేసు ప్రభు దేవుడే, పరిశుద్ధాత్ముడే ఉంటాడు, తండ్రి ఏంటి, అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడో ఏదో చిన్న మెలుకు ఉంటుందండి. అక్కడతో అన్నీ పోయినట్టే. కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు, ఆత్మ వరాలు నమ్మరు. ఎక్కడో ఏదో చిన్న మెలుకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అన్నీ బాగున్నాయి. నీ క్రియలు, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ సహనము, నీ ఓర్పు అన్నీ బాగున్నాయి, కానీ నీ బోధ కరెక్ట్గా లేదు అన్నాడు. కాబట్టి నీ మీద ఈ తప్పు ఒకటి మోపుతా ఉన్నాను. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే 21వ వచనంలో మారు మనస్సు పొందు అంటున్నాడు దేవుడు. మారు మనస్సు పొందు. మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బలహీనతలున్నా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన వైపు తిరగడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. మనలో దేవునికి వ్యతిరేకమైన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రేమను మనం తృణీకరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మాలో, మా జీవితంలో దాగి ఉన్న పాపము, శాపము ఏది ఉన్నా నీ రక్తములో కడిగి వేయండి నాయనా. మేము ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఆకాను దాచిపెట్టాడు, మేము కూడా మా జీవితాల్లో ఎక్కడ ఏ విషయాలు, ఏ బలహీనతలు దాచిపెడతా ఉన్నామో మమ్మల్ని కనికరించి వాటి నుండి మాకు విడుదల దయచేయండి. మా సంఘమునైనా నీ ఆత్మతో నింపబడాలి. అందరూ నా ప్రభువా నీ ప్రేమ చేత నింపబడాలి. నీ దీవెనలతో నింపబడడానికి సహాయం చేయమని, విన్న వాక్యము మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని
ప్రార్థిస్తూ ఉన్నాను ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమెన్. ఈ ప్రత్యేక సమయంలో మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 575వ కీర్తన కానుకల పాట పాడుతూ ఉంటుండగా మరి కానుకలు స్వీకరించవలసిందిగా మన ట్రెజరర్ గారు